హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను తెల్ల గలిజేరు ఉల్లికారం కూరను తయారు చేసి చూపించబోతున్నానండి. తరచుగా ఆహారంలో తెల్ల గలిజేరు ఆకును తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కిడ్నీ వ్యాధులను, కిడ్నీలో రాళ్లను కూడా తగ్గించే గుణాలు ఈ తెల్ల గలిజేరు కూరలో ఉన్నాయండి. ముందుగా ఇక్కడ నేను 6 కట్టల తెల్ల గలిజేరు ఆకుకూరను తీసుకున్నానండి. ఆకుకూరలోని లేత కాడభాగాన్ని ఆకులను గిల్లుకొని ఆకుకూరను శుభ్రంగా కడగాలండి. చినుకు పడగానే ఎక్కువగా లభించే ఈ తెల్ల గలిజేరు ఆకుకి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-4 సార్లు నీరు క్లియర్గా వచ్చే వరకు ఆకుకూరను శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన ఆకుకూరను ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని పక్కకి పెట్టుకోవాలి. తరువాత నచ్చిన విధంగా ఆకుకూరను కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 పెద్ద సైజు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. ఇందులోకి 10-12 పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తినే కారానికి తగినట్టుగా ఎండు కారంను వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బరకగా లేదా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మిక్సీలో కాకుండా రోట్లో కూడా కచ్చాపచ్చాగా దంచుకోవచ్చండి. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పప్పులన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పప్పులు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా తుంచి వేసుకొని 3 లేదా 4 రెమ్మల కరివేపాకును దూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న తెల్ల గలిజేరు ఆకుకూర మొత్తాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి లేదా హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆకుకూర కొద్దిగా దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండగా ఆకుకూర కొద్దిగా దగ్గరగా వస్తుందండి. అప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని ఆకుకూరను సగం వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆకుకూర సగం వరకు ఉడికిందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంను వేసుకోవాలండి. ఉల్లికారం వేసుకొని ఆకుకూరలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉల్లికారంలోని పచ్చివాసన పోయి ఉల్లికారం కూరలో బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ ఉల్లికారం కూరలో కలిసి పచ్చివాసన పోయి బాగా కలిసిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండి తెల్ల గలిజేరు ఉల్లికారం కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా తయారు చేస్తే ఆకుకూరలు ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది రైస్లోకే కాకుండా రోటీస్లోకి, చపాతీస్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.